హల్లెలూయా. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో దేవుని కృపా సంఘంలో ఉన్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. డిసెంబర్ మాసము 8వ తేదీ 2024వ సంవత్సరము దేవుడు మన దేవుని కృపా సంఘమునకు ఇచ్చిన వాగ్దానము. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం ద్వారా మనతో ప్రభు ఈ విధంగా మాట్లాడుతున్నాడండి. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును. అవునండి, ఆయన సన్నిధి కాంతిని మన మీద ఉదయింపజేసి మనకి సమాధానము కలుగచేయును అని చెప్పి లేఖనాల ద్వారా మాట్లాడుతున్నారు. చాలా అమూల్యమైన మాటలు ఉన్నాయండి ఇక్కడ. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 22వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్న కొన్ని సత్యాలు మీకు తెలియపరచాలని చెప్పి ఇష్టపడుతున్నాను. శ్రద్ధగా దేవుని యొక్క మాటలు ఆలకించవలసిందిగా నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 22వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా మోషేకు ఎలాగు సెలవిచ్చును, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఎలాగనుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడండి? యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చును. ఏమని సెలవిచ్చాడంటే 23 నుంచి 26 వచనాలు నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. 23వ వచనం, మీరు ఇశ్రాయేలును ఎలాగ దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. 26వ వచనం, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని అద్భుతమైన మాటలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక 6 మాటలు మనకి కనబడుతున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటిగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, తన సన్నిధి కాంతిని ఉదయింపజేసేదను, తన ముఖ కాంతి మనందరి మీద ప్రకాశింపచేసెను అని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే చూసుకున్నట్లయితే నీకు నేను సమాధానమును కలగజేసేదును అని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్న మాట, నేను మిమ్మును దీవించెదను అంటున్నాడు, నేను మిమ్మును కాపాడుదును అని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. మీ పట్ల నేను దయ చూపిస్తాను అంటున్నాడు, నేను మిమ్మును కరుణించెదను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే చెప్పే మాట ఏంటంటే, మీకు శాంతిని ప్రసాదిస్తాను అంటున్నాడండి. ఎంత గొప్ప దేవుడండి. యెహోవా తన ముఖము మీ వైపు త్రిప్పుకొని మీకు శాంతిని ప్రసాదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తున్నాడండి. ఈ వచనాల్లో మనం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలు మనం చదువుకున్నట్లయితే అన్ని ఆశీర్వాదాలేనండి, అన్ని ఆశీర్వాదాలే. అయ్యా నేను నా సన్నిధి కాంతిని మీ మీద ఉదయింపజేస్తాను, నా ముఖ కాంతి ప్రకాశింపచేస్తానని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే సమాధానం లేనటువంటి కుటుంబాల్లో, సమాధానం లేనటువంటి వారి జీవితాల్లో నేను సమాధానాన్ని కలగచేస్తాను అంటున్నాడు. అయ్యా నేను మిమ్మల్ని దీవిస్తాను అంటున్నాడండి. ఎంత గొప్ప దేవుడండి. మనందరినీ కూడా దీవించే దేవుడై ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలాగే చూసుకున్నట్లయితే మిమ్మల్ని నేను కాపాడుతాను అంటున్నాడండి. అవునండి, మనల్ని కాపాడేవాడు కొనకొడు నిద్రపోడు అని చెప్పి కీర్తనకారుడి ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. మనందరినీ కూడా కాపాడేవారు ఎవరైనా ఉన్నారు అన్నట్లయితే కనుక ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఇంకా మనం చూసుకున్నట్లయితే మీ పట్ల నేను దయ చూపిస్తాను అంటున్నాడండి. ఎంత గొప్ప దేవుడండి, దయ చూపించే దేవుడండి. ఇంకా చూసుకున్నట్లయితే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను కరుణించేదను, కనికరము చూపిస్తాను అంటున్నాడండి. దయ చూపించే దేవుణ్ణి మనం కలిగి ఉండాలండి. అలాగే కరుణించే దేవుణ్ణి మనం అందరం కూడా కలిగి ఉండాలని నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయ్యా మీకు శాంతి లేదా, మీకు శాంతిని ప్రసాదిస్తాను అంటున్నాడండి ఆయన. అవునండి, మీకు ఎవరికైనా సరే మనశ్శాంతి లేనట్లయితే నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. శాంతి సమాధానాలకు కర్తయగు అధిపతి మనతో చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మీరందరూ కూడా నా యొద్దకు రండి, నా మాటలు ఆలకించండి. మోషేకి ఏ విధంగా సెలవిచ్చి ఉన్నానో అలాగే మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, కరుణిస్తాను, కాపాడుతాను, నా శాంతిని మీకు ప్రసాదింపజేస్తాను, మీ ముఖము ప్రకాశింపచేస్తాను
చేస్తానని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి. మనం చదవబడిన వాక్యాన్ని ఇది నా వాగ్దానాన్ని చదువుకున్నట్లయితే సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం మనం చూసుకున్నట్లయితే, సంఖ్యాకాండము 6వ అధ్యాయం 26వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా నీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయును. అవునండి, తన సన్నిధి కాంతిని మన మీద ఉదయింపచేసి ఆయన చేసేది ఏంటంటే మనకి సమాధానాన్ని కలిగి చేస్తాడండి. అవునండి, ఈ భూమి మీదకి మనందరికీ కూడా సమాధానాన్ని కలిగి చేయడానికి వచ్చి ఉన్నాడు ఆయన. మనమందరం కూడా సమాధానంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి సమాధానము, అట్టి కరుణ, అట్టి దయ, ఆయన ముఖకాంతి మనందరి జీవితంలో, దేవుని కృపా సంఘంలో ఉంటున్న వారు కుటుంబాల్లోనూ, అలాగే ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వారందరి జీవితంలోనూ కూడా దేవుడు కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ కొద్ది మాటలు